గుంటూరు బీఈడీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో 10 మంది ముద్దాయిలు అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ పీజీ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మన్నవ సుబ్బారావు పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బీఈడీ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ జరిగే 40 నిమిషాల ముందు కోచింగ్ సెంటర్ ఏజెంట్స్ పేపర్ లీకేజ్ చేసినట్లు గుర్తించారు. నాగార్జున యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అరౌండ్ 2:10కి వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది. దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగ క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్. సో మనం అప్పుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది. సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ధీరన్ అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేసాము. అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ది వే టు వినుకొండలో ఉన్న వివేకానంద కాలేజీకి వెళ్ళింది. ఆ లింక్ వివేకానంద కాలేజ్, తర్వాత అలీ కాలేజ్, తర్వాత